నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం కుక్కట్పల్లిలో దగ్గర అయితే ఉన్నాము. మరి ఏదైతే మొన్న సహస్ర మర్డర్ జరిగిన లొకేషన్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఒకసారి నేను మీకు విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అబ్బాయి ఉండే ఇల్లు, అమ్మాయి ఉండే ఇల్లు కూడా మనకి అంటే దాటి కూడా ఇంట్లోకి జొరబడి తను మర్డర్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మనకి లొకేషన్లో చూపించేది సహస్ర వాళ్ళు ఉండే ఇల్లు. అక్కడ మొత్తం పైన పెంట్ హౌస్ ఉంది కదా, పెంట్ హౌస్లో అయితే తను వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉండేది. అయితే దీనికి మొత్తం కూడా 2 ఫ్లోర్స్, అలాగే కింద ఓనర్స్ వాళ్ళు, పైన 2 పోర్షన్స్లలో రెండేసుకు ఉండేవాళ్ళు, దానిపైన కూడా సహస్ర వాళ్ళు ఉండేవాళ్ళని చెప్పేసి కూడా ఇక్కడున్న స్థానికులు అయితే చెప్తున్నారు. మరి దానికి ఆనుకొని కూడా ఒక 4-5 ఫ్లోర్ల బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్లో 4th ఫ్లోర్లో వచ్చేసి ఎవరైతే సహస్రని మర్డర్ అటెంప్ట్ చేశాడో సాయి అనే పర్సన్, ఆ పర్సన్ వాళ్ళు 4th ఫ్లోర్లో ఉండేవాళ్ళు. అటు 3rd ఫ్లోర్ నుంచి వెళ్ళి కూడా తను 4th ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్కి దూకి సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కూడా, తన ఇంట్లోకి చొరబడడానికి చాలా ఈజీ వే ఉంది. ఒకసారి నాకు అక్కడ విజువల్స్లో చూసుకున్నట్లయితే వే అనేది చాలా ఈజీగా ఉంది. అక్కడ నుంచి అలా దునికితే సీదా సహస్ర వాళ్ళ పెంట్ హౌస్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఉండే వాళ్ళ ఇంట్లోకి పెంట్ హౌస్లోకి అయితే వెళ్ళొచ్చు. అయితే అక్కడి నుంచి వెళ్ళి కూడా తను అక్కడికి దునికి సహస్ర వాళ్ళ ఇంట్లో దొంగతనానికి పాల్పడడానికి వెళ్ళిన పర్సన్ కూడా దొంగతనం చేసి రిటర్న్ అవుతున్న క్రమంలో ఆ అమ్మాయి సహస్ర అనేది చూడడం అయితే జరిగింది. మరి చూసిన తర్వాత కూడా అమ్మాయి ఎక్కడ వాళ్ళకి చెప్తుందో, ఎక్కడ ఈ విషయాన్ని బయట పెడుతుందో అని చెప్పేసి కూడా అమ్మాయినైతే అతి కిరాతకంగా తను చంపాడు. ఇది ఇప్పుడు సహస్ర వాళ్ళు ఉంటున్న ఇల్లు. అయితే ఒకసారి కనుక మనం గేట్ దగ్గర ఉన్నాము. ఇది సహస్ర వాళ్ళు ఉంటున్న ఇల్లు. కింద అయితే ఓనర్స్ వాళ్ళు ఉంటారంట. అటు పైన మొత్తం కలిపి కూడా సహస్ర వాళ్ళు పెంట్ హౌస్లో ఉంటారు. అయితే 2 పోర్షన్స్లో కూడా రెంటర్స్ ఉంటారు. ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చాలా భయాందోళనగా, అంటే మనతో మాట్లాడారు కూడా, చాలా భయాందోళన కనిపిస్తుంది ఈ అంశం అనేది. ఎందుకంటే ఇక్కడ మా గల్లీలనే వండుకుంటా అబ్బాయి మా పిల్లలతోని ఆడుకునేవాడు. ఎవ్రీ టైం కూడా మా ఈవినింగ్ స్కూల్ అయిపోగానే వచ్చి మా పిల్లలతోని ఆడుకునేవాడు, మాతో కూడా బాగానే మాట్లాడేవాడు. అలాంటి అబ్బాయి ఇలా చేస్తాడని చెప్పేసి కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ఈ గల్లీ పక్కకే పంటే ఒక స్కూల్ అనేది ఉంటుంది. ఈ గల్లీ అనేది కూడా మనం ఒకసారి చూసుకుంటే ఎట్లా ఉందనేది కూడా, మొత్తం ఫ్యామిలీస్ అనేది ఇక్కడ రెంట్లు తీసుకొని ఉంటాయి. రావడానికి పోవడానికి కూడా చూడండి ఎట్లా ఉందనేది గల్లీ. అబ్బాయి ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళి దీంట్లోకి దునికి అమ్మాయిని అయితే మర్డర్ చేయడం జరిగింది. అసలు వెళ్ళిన ఉద్దేశం అయితే దొంగతనం చేయడము. అయితే ఇక్కడున్న సమాచారం, అంటే ఈ అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడున్న సమాచారం ఏంటంటే తను ఇంతకుముందు కూడా ఒక 2-3 దొంగతనాలు చేసి తప్పించుకున్నాడు. ఇది కూడా అదే విధంగా చేయబోయిండు. కానీ అడ్డొస్తే ఏం చేయాలనేది కూడా ముందుగానే పేపర్లో రాసుకున్నాడు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఒకసారి మనం ఇక్కడున్న స్థానికులతోటి కావచ్చు, అలాగే దీనికి సంబంధించి ఈ కాలనీలో ఉన్న వాళ్ళతో కూడా కావచ్చు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? నా పేరు మేకల్ రమేష్. నేను ఇక్కడ కుకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. నేను ఓకే. సో ఇప్పుడు ఇన్సిడెంట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇదే ఏరియాలో ఉంటున్నా అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఇదే ఏరియాలో ఉంటా. ఇన్సిడెంట్ అంటే ఫస్ట్ బాధాకరమైన విషయం అన్నమా. ఆ చిన్న పాపని చిన్నవాడే చంపిండంటే అది అసలు ఇది ఈ జనరేషన్లో ఏం జరుగుతుంది, ఏం నేర్చుకుంటారు పిల్లలకు అసలు అంటే సోషల్ మీడియా త్రూ ఇదంతా. ఎందుకంటే మనము చిన్నపిల్లలు ఈరోజు అన్నం తినమంటే ఫోన్ ఇవ్వమంటారు. ఆ ఫోన్లో ఏం చూస్తారు అనేది ఫస్ట్ పేరెంట్స్ గ్రహించాలి. వాళ్ళ అలవాట్లు ఎక్కడెక్కడ పోతుంది, స్కూల్ పోతుండు వస్తుండు పెడుతున్నాం ఫుడ్ అంటే కాదు, వాళ్ళు ఫోన్లో ఏం చూస్తారని కూడా గ్రహించాలి. సో ఈ సోషల్ మీడియా త్రూవే వాడు అట్లా మూర్ఖుడుగా తయారయ్యాడన్నట్టు మేము అనుకుంటున్నాం. అది. సో ఇప్పుడు మీ ఇన్సిడెంట్ గురించి మీకు ఏమైనా తెలుసా? ఇన్సిడెంట్ గురించి ఏం తెలియదు. యాక్చువల్ ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేనే ఇచ్చాను మీడియాకు. B6 వాళ్ళు తెలుసు నాకు. సో ఇక్కడ లీడర్షిప్ చేస్తుంటా కాబట్టి అన్న ఇట్లా సో మర్డర్ అయిందని చెప్పి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే ట్రోలింగ్ చేసి అందరికి చెప్పారు. సో అక్కడ చూస్తే ఏంటంటే ఒక మిస్టరీగా మారిపోయింది. అది చెప్పలేకపోతున్నారు అసలు ఎవరు చేసిరు అనేది. కానీ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. అసలు ఆ పోరోడు 10th క్లాస్ పోరోడు చేస్తాడని చెప్పి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. మా గల్లీకి కూడా వచ్చేవాడు, క్రికెట్ ఆడేవాడు. మీకు తెలుసు అక్కడ చాలా మంది క్రికెట్ ఆడతారు. పిల్లలు కూడా భయపడిపోయి జ్వరాలు పడుతున్నాయి. మరి ఏం చేయాలి మేడం? మరి ఆడు చేసే తప్పుడుకి పిల్లలు ఇంట్లో ఉండలేకపోతున్నారు. మేము పనులకు పోతామంటే మేము ఎంబడి వస్తాం అంటున్నారు. అంత భయపడిపోయి పిల్లలు. మరి అట్లా చేయడం అంటే తప్పే కదా మేడం. ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసా అబ్బాయి? అంటే మాకు ఇక్కడ మేము ఇక్కడ ఉండబట్టి 12 సంవత్సరాలకు ఎక్కువ మేడం. మాది సొంతూరు ఇక్కడనే. మా అమ్మ వాళ్ళే ఇక్కడ కడితే బాదు. ఇక నన్ను అంటే అక్కడ వికారాబాద్ సైడ్ ఇచ్చిర్రు. నా భర్త చచ్చిపోయిండు. ఇక నా పిల్లలు పెట్టుకొని నేను 12 సంవత్సరాల ఇక్కడ ఉంటాను మేడం. అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు? ఆ అబ్బాయి అంటే మాకు గలీలో తెలుసు. మేము అక్కడ గలీలు ఉంటాం. ఈ గలీలు ఉంటాం, ముందర గలీలు ఉంటాం. అక్కడ క్రికెట్ ఆడతాడు.
ఇక పిల్లలతో పాటు ఆడుకుంటాను అంతవరకే తెలుసు కానీ ఇట్లా పనులు చేసాను తెలియదు మేడం. ఇప్పుడు చేసినప్పుడే తెలుసు మాకు, అంతే అంతే. పిల్లలతో ఎట్లా ఉండేవాడు, ఎప్పుడన్నా చూసేవాళ్ళ మీరు? అంటే ఎట్లా ప్రవర్తించేవాడు పిల్లలతోని? క్రికెట్ ఆడేవాడు మామూలుగా అంతే, క్రికెట్ ఆడుతుండే అది అంతవరకే తెలుసు మాకు. కానీ ఇట్లా పనులు చేసాడు మాకు తెలియదు మేడం. మంచిగా క్రికెట్ ఆడుతుండే వెళ్ళేసి వస్తుండే, అంతవరకే తెలుసు. కానీ ఇట్లా జరిగినాక మాత్రము భయపడుతున్నారు మేడం పిల్లలు అయితే. ఆ పిల్లలు అట్లా చేస్తారని కూడా నమ్మలే. కానీ ఇక్కడ తెలిసినాక అయితే ఏమైందంటే 2-3 సార్లు కూడా ఎవరితో దొంగతనం చేసిండంట. ఇక మనకైతే దొంగతనం మన చేసిన సంగతి మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే పాపని ఇట్లా చంపడం అయితే తప్పు కదా మేడం. పిల్లలు కూడా భయపడిపోతున్నారు. అది 2-3 సార్లు దొంగతనం చేసిరని అనుకుంటారు ఇక్కడ అనుకుంటారు. ఇట్లే చేసిండంట 2-3 ఇళ్ళలో కూడా దొంగతనం చేసిండ్రు అని అన్నాగా విన్నాము, కానీ మనకు తెలీదు. కానీ మా ఏరియాకి అయితే క్రికెట్ ఆడడము చేయడం అయితే వస్తుండే, మాట్లాడుతుండే. ఇక అంతే ఆడుతుంది కాబట్టి మంచిగా అనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా చేసిన అయితే అనుకోలేం మేడం. మరి ఇప్పుడు ఆయన మనసులో అంత ఉందని మనకు తెలియదు కదా. మరి క్రికెట్ ఆడటం సేపు అయితే మంచిగానే పిల్లల్ని ఏ పాపని అట్లా ఇట్లా గుండు 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 ఆ పాప అని పిలిచేవాడు. ఏవని మనసులో అంత ఇది ఉందని మనకైతే తెలియదు. పిల్లలు ఇప్పుడు భయపడిపోతుర్రు. మేము పనికోదామంటే కూడా మేము మీ అంటే వస్తామని అంటున్నారు. అంత భయం అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము పక్కన బిల్డింగ్కి ఎక్కి మీకు విజువల్ చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. అయితే ఒక్కసారి కనుక మనం విజువల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఎదురుగా కనిపించేది సహస్ర వాళ్ళు ఉండే ఇల్లు. ఒకసారి కనుక మనకు బయట చూడండి, పెంట్ హౌస్ మీద ఉంటారంట వాళ్ళు. ఆ ఎదురుగా కనిపించేది సహస్ర వాళ్ళ ఇల్లు. అయితే ఇప్పుడు మర్డర్ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు పోలీసులు ఇంటికి తాళం వేయడము, అలాగే క్లూస్ టీమ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దానికైతే తాళాలు వేయడం జరిగింది. ఇప్పుడు సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళడం కూడా ఇట్లా కింద గేట్ నుంచి వెళ్ళి కూడా మొత్తం అట్లా స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళాలా. ఒకసారి మీరు విజువల్స్లో చూడండి. సహస్ర వాళ్ళ ఇంటికి వాళ్ళ రూమ్కి వెళ్ళడం అయితే యాక్చువల్గా ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలా. ఆ అబ్బాయి పక్క బిల్డింగ్లోనే ఉంటాడు కాబట్టి మొన్న రీసెంట్గా సహస్ర బర్త్డేకి కూడా వెళ్ళడము, ఆ బర్త్డే పార్టీలో అటెండ్ అవ్వడము, సహస్రకి విషెస్ చేయడము, అలాగే కేక్ తినిపించడము ఇవంతా జరిగింది. ఆ అబ్బాయి ఇలా చేస్తాడని చెప్పేసి కూడా మేము అసలు అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. అంటే వాళ్ళు ముందు నుంచే చెప్పారనమాట, మాకు అనుమానాలు ఉన్నాయి, మా దగ్గర వాళ్ళే, మాకు తెలిసిన వాళ్ళే ఇలాంటి ఘటన చేసి ఉంటారని చెప్పేసి కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. కానీ ఎవరు చేశారనేది కూడా పక్కా సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి చేసిన మిస్టేక్ ఒక్కటి కూడా ఏంటంటే, అంటే అసలు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా పకడ్బందీగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక లెటర్లో రాసుకొని కూడా అబ్బాయి అయితే దొంగతనానికి వెళ్ళి మర్డర్ అటెంప్ట్ అయితే చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఆధారాలు కూడా తను పెట్టుకోలేదు, అంటే అనుకోలేదు ఎవరు. తనని ముందుగానే పోలీసులు విచారించారు. అలాగే అదే పక్క బిల్డింగ్లో సాయి వాళ్ళు 4th ఫ్లోర్లో ఉంటే 3rd ఫ్లోర్లో ఉండే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా మర్డర్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా 3rd ఫ్లోర్లో ఆ సాయి అనే పర్సన్ ఒక 10-15 నిమిషాల పాటు అక్కడే తిరుగుతూ ఉండడం వల్ల కూడా అతనికి డౌట్ వచ్చింది. అలాగే సహస్రాన్ని చంపేటప్పుడు కూడా, కత్తితో పొడిచేటప్పుడు కూడా అమ్మాయి అరుపులు అతనికి వినబడ్డాయి. ఆ తర్వాత కూడా అబ్బాయి ఒక 10-15 నిమిషాలు వాళ్ళ ఇంటి దగ్గరనే అట్లా తిరగడం వల్ల తనకు డౌట్ వచ్చి వెంటనే పోలీసులకైతే ఇన్ఫామ్ చేయడం అయితే జరిగింది. అయితే సహస్ర వాళ్ళ తమ్ముడికి కూడా టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి అని చెప్పేసి కూడా వాళ్ళ డాడీ, సహస్ర వాళ్ళ తమ్ముడు కూడా స్కూల్లో ఉండారు. అలాగే స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సహస్ర వాళ్ళ ఫాదర్కి కాల్ చేసి టిఫిన్ బాక్స్ కూడా తీసుకురావాలి మీ అబ్బాయికి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే వాళ్ళ ఫాదర్ కూడా టిఫిన్ బాక్స్ తీసుకురావడానికి అని చెప్పేసి ఇంటికి రాగానే తన కూతురు రక్తపు మడుగులో తన కూతురు అయితే పడి ఉండడాన్ని చూసి ఒక్కసారి ఆందోళనకు గురయ్యాడు, భయానికి గురయ్యాడు వాళ్ళ తండ్రి. తన తండ్రి ఒక మెకానిక్ షాప్లో వర్క్ చేస్తారని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళి అక్కడికి రావడానికి కూడా మనకు చాలా దగ్గరగా దారైతే ఉంది. అక్కడ మనకి కనిపించే ఇనువుతోటి ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ దూకడానికి కూడా చాలా ఈజీ వే ఉంది. అంటే అబ్బాయి ఎన్ని డేస్ నుంచి వెళ్ళి ఇది ప్లాన్ చేస్తున్నారు, లేకపోతే ఏందో తెలియదు. కానీ లేకపోతే ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎన్ని పైసలు ఉన్నాయి ఏందనేది కూడా అబ్బాయి అంటే ఇంతకు ముందుకు 2-3 సార్లు ఇంట్లోకి పోవడము, సహస్రతోటి ఆడుకోవడము, ఆ వెళ్ళిన క్రమంలోనే ఇదంతా గమనించడం అయితే జరిగింది. జరిగిన తర్వాతనే తనది పక్కా ప్లాన్గా అయితే దొంగతనానికి అయితే పాల్పడ్డాడు. ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. అయితే వెళ్ళే దారి ఇదైతే తను గోడ దునికి వెళ్ళి దొంగతనం చేసి ఆ వచ్చే క్రమంలోనే, ఇంట్లో నుంచి బయటకు వచ్చే క్రమంలోనే కూడా సహస్ర అడ్డొచ్చింది కాబట్టి సహస్రానైతే ఫస్ట్ గొంతు నులిమిన తర్వాత కత్తితోటి ఎక్కడ పడితే అక్కడ బాడీ మీద విచక్షణ రహితంగా గొంతు కోసేయడము, అలాగే కత్తితోటి పొడవడము ఇదంతా జరిగింది. ఇదంతా గమనించిన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సాయిని ఒక 3 రోజుల పాటు విచారించగా పోలీసులకి తప్పుడు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. నేను చేయలేదు, నాకు తెలియదు అన్నట్టుగా
తప్పుడు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే అదే కాస్త డౌట్ వచ్చిన పోలీసులు సాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లు మొత్తం చెక్ చేయగా ఒక రక్తపు మడుగులో ఉన్న ఒక కత్తి, అలాగే రక్తం మొత్తం మీద పడ్డ బట్టలు, అదేవిధంగా ఒక లెటర్ అయితే దొరికింది పోలీసులకి. ఆ లెటర్ ఆధారంగానే ఈ యొక్క మర్డర్ సాయే చేశాడని చెప్పేసి కూడా పోలీసులు అయితే కన్ఫర్మ్ అయ్యారు. దాని తర్వాత సహస్ర తల్లిదండ్రులకి కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి సహస్ర తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చాడు, మా పిల్లలతో కూడా ఆడుకునేవాడు, కానీ ఈ విధంగా ఇలాంటి దాడికి పాల్పడతారని చెప్పేసి కూడా అనుకోలేదు. ఒకవేళ దొంగతనానికి వచ్చిన వాడైతే పైసలు తీసుకొని వెళ్ళిపోయినా పర్లేకుండే, మేమేమనకపోతుండే, కానీ నా కూతుర్ని చంపేశారని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే ఈ ఘటన చాలా దగ్గర ఒక 5 రోజుల నుంచి కూడా హైదరాబాద్ మొత్తం కూడా ఈ ఘటన కలకలం రేపుతుందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవాలి. అయితే దీనిపై కూడా ఇక్కడ స్థానికులు చాలామంది కూడా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. అసలు ఇదే గల్లీలో ఉంటున్నాం మేము, మా పిల్లల్ని వదిలేసి మేము పనులకి ఎట్లా పోవాలని చెప్పేసి కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే మా చుట్టుపక్కల తిరిగే అబ్బాయే ఈ విధంగా ఇలాంటి దాడికి పాల్పడతాడని చెప్పేసి కూడా మేము అనుకోలేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే మరికొంతమందితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా చూస్తారు? ఇప్పుడు గల్లీలో జరిగింది కదా, మీరు ఇక్కడనే ఉంటారు. డేంజర్ అమ్మా, ఇది చిన్నపిల్లని ఇప్పుడు చట్టం కూడా ఏం చేయదు, ఏం చేస్తుందా? ఇప్పుడు 4 రోజులు విడిచిపెడతాం, మళ్ళీ 10 ఏళ్ళు వేసినా కూడా ఇప్పుడు చేయడం గ్యారంటీ ఏమున్నది? 20 ఏళ్ళు విడిచిపెట్టిన బ్యాన్ అవుతాడు వాడు. పోయేది పోగా చంపారు చిన్నపిల్ల పాపం, ఏం చిన్న అజ్ఞాన పిల్ల, చదువుకున్న పిల్ల పాపం, 9th క్లాస్ 6th క్లాస్ అనేది చాలా హరాస్మెంట్ అది. ఏరియాకు భయం అవుతుంది. ఇప్పుడు కొన్ని రోజులకైతే బతకడం కష్టం, సామాన్లు బతికే రోజులు కాదు. పోలీసులు ఏం చేస్తారు? తీసుపడి ఏమైనా వేస్తారో, లాయర్లు పెడతారో, జడ్జీస్ పెడతారు. పిల్ల నేను ఆయన అంటారు ఆల్రెడీ చిన్నపిల్లల కేసు ఉండదని, కేసు దాన్ని చిట్టించాలి అని. సొంత శిక్ష ఇస్తే ఇంకోటి చేయడమ్మా. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ప్రతి పిల్లని భయం ఉండాలి, పలాని పిల్లని శిక్షించడానికి భయం ఉంటే సెట్ అవుతుంది. ఏ న్యాయమైన నాయకులు, రాజకీయ నాయకులు అని ప్రజలే మనం కూడా భయపడాలి. ఎందుకంటే రేపు మన పిల్లలు ఉన్నారు, మరి పిల్లలు ఉన్నారు, వాళ్ళు అయితే వాళ్ళు బ్రతికేంటి వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. యాక్షన్ సీరియస్గా ఉండాలమ్మా, కంపల్సరీ అది సీరియస్గా ఉండాలి. ఎందుకంటే ఇది అలా చిన్న చేసి ఉన్న 14 ఏళ్ళ వయసులో గింతటారా కొన్ని కొత్త భయం అవుతుంది. పోషం అక్కడ కొన్ని భయం అవుతుంది నాకు. ఇది ఏందమ్మా చాలా భయం అవుతుంది. ఇప్పుడు మనకే భయం అవుతుంది. ఇప్పుడు నా పిల్లలు చిన్నపిల్లలు మనవాళ్ళు వాళ్ళు భయం అవుతుంది నాకు. పక్కలు ఎటుపోతుంది చెప్పు. ఇప్పుడు నా పక్కన తప్ప నేను పోతాను, ఇప్పుడు నేను బయటకు గుడికి పోతానా, పక్కన అప్ప చెప్తానా? వాడే అట్టయితే మనం ఏం చేస్తామమ్మా? చట్టమే కట్టిన చిచ్చుకుండాలి. ఈయనకి ఈ పిల్లని విడిచిపెట్టాడు, పాపని విడిచిపెడతాం డాన్ అవుతాడు. ఇదే 10-20 ఏళ్ళకి వచ్చినా కూడా డాన్ అవుతాడు. ఇట్లా పోతా అంటే వేసేస్తాడు. బర్త్డే ఉన్నా కానీ ఏదన్నా చెల్లి అని వెళ్ళేవాడు అంట, సిస్టర్ అని. చంపేయడం అనేది రాంగ్, అది శిక్షించడమే మంచిది. తల్లిదండ్రులకు ఏం మెసేజ్ ఇస్తారు? అంటే ఫోన్ చూసి ఇట్లా రాసుకోవడం చేయడం వల్ల రాబోయే తల్లిదండ్రులకు ఏమని మెసేజ్ ఇస్తారు? వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా పెంచలేదండి అబ్బాయిని. చిన్న ఏజ్ అయ్యి ఉండి 10th క్లాస్ అయ్యి ఉండి సరిగ్గా పెంచలేదు. సరిగ్గా పెంచకపోవడమే ఆడు అలా తయారయ్యాడు. ఆడు ఏం చేస్తున్నాడనే చూడాలి. వాళ్ళు చదువుతున్నాడా, ఏం చేస్తున్నాడు, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మీడియా మొబైల్ తోటి ఏం చేస్తున్నాడు, ఏం పనులు చేస్తున్నాడో చూడాలి ఒకసారి. వాడు మర్డర్ చేసి ఇంటికి వెళ్ళిపోయిన రోజు కూడా వాడు ఏం చేశాడనేది వాళ్ళకి తెలియదు. పేరెంట్స్కి వెళ్ళిపోయి 4 days ఇంట్లోనే ఉన్నాడు, కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు సరిగా పెంచకపోవడమే వాడు అలాగా పేరెంట్స్ వల్ల తయారయ్యాడండి. సరిగా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. వాడు ఏం చేస్తున్నాడు ఏంటి సరిగా చూడకపోవడమే వాడు అలా తయారయ్యాడు. స్థానికులు చెప్తుంది ఏంటంటే ఫస్ట్ కుందేలు మీద ప్రయోగం చేసి దాని తర్వాత పిల్లలు చంపడం జరిగింది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి సార్? కుందేలు చంపిండు, ఫస్ట్ కుందేలు పాతి పట్టిన తర్వాతనే అమ్మాయి మీద ప్రయోగం చేసినట్టు మాకు చెప్తున్నారు. లేదండి, అలాగేం ఉండదు. కానీ వీడు ప్లానింగ్ తోటి వచ్చాడు డబ్బుల కోసమని. ఆ డబ్బుల కోసమని వచ్చి ఆ అమ్మాయి చూడడం వల్ల అమ్మాయిని చంపేశాడు. అంతేగాని కుందేలుకి దానికి ఏం లేదు. ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాడు, డబ్బులు కొట్టేద్దాం ఇంట్లో అని. 80,000 తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మాయి చూడడం వల్ల ఎక్కడ ఏ విషయం తెలుస్తుందా అని చంపేసి వెళ్ళిపోయాడు మాట, చంపేశాడు. అది థ్యాంక్ యూ. సహస్రాన్ని హత్య చేసిన మైనర్ బాలుడు ఇదే స్కూల్లో చదువుకునేవాడు. అంటే ఇప్పుడు అతను ఉండే ఇంటికి ఇది కూడా ఒక 10 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది. అయితే మర్డర్ చేసిన 3 రోజులు కూడా తను స్కూల్కి రావడం, అలాగే పిల్లలతో కలిసి క్లాసెస్ వినడం, చదువుకోవడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం అయితే జరిగిందంట. అయితే ఈ విధంగా అసలు ఎట్లా జరుగుంటుంది? తను మర్డర్ చేసింది కూడా అంత అంటే ధైర్యంగా ఎట్లా తిరిగి ఉంటాడు బయట అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ ప్రశ్న. అంటే మర్డర్ చేసిండు, 15 సంవత్సరాల అబ్బాయి 10 సంవత్సరాల అమ్మాయిని మర్డర్ చేసిండు. ఈ అంశం కూడా తను మర్డర్ చేసిన 3 రోజులు కూడా బయటనే తిరిగాడు అని చెప్పేసి కూడా అంత ధైర్యంగా అబ్బాయి అసలు అందరిలో ఎలా తిరగగలిగాడు ఏంటి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరిని
ఈ ప్రశ్న అయితే కలిసివేస్తుంది. అయితే ఆ మర్డర్ అనేది కూడా చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మనం చెప్తాను. 15 సంవత్సరాల బాలుడు కదా, తనకి ఎవరైనా హెల్ప్ చేశారా ఈ ఇట్లా ఇన్సిడెంట్ చేయడానికి, లేకపోతే తను ఏ ఉద్దేశం లేకుండా ఈ దొంగతనానికి పాల్పడడం, సహస్రాన్ని హత్య చేయడం తను ఒక్కడితోనే సాధ్యమైందా, లేకపోతే తనకి ఎవరైనా హెల్ప్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. అయితే మొత్తానికైతే దీనికి ఒక మెయిన్ క్లూ ఏంటంటే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఇంటి ముంగట ఒక 15 నిమిషాలు కూడా అటు ఇటు పడిగాపులు కాస్తూ ఉండడం ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి గమనించి పోలీసులకైతే సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ స్థానికులు అయితే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మేము మా పిల్లల్ని వదిలేసి మేము జాబ్లకు కావచ్చు, అలాగే పనులకు కావచ్చు వెళ్తూ ఉంటాము, లేకపోతే ఎవరి దగ్గరన్నా అప్పచెప్పి వెళ్తూ ఉంటాము. ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటూ ఉంటారు కదా, అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా ఇలాంటివి చూసి ఒకరొకరు నేర్చుకుంటారు కదా. ఖచ్చితంగా ఆ అబ్బాయికి అయితే తగినట్టు శిక్ష పడాలి. మైనర్ బాలుడు కాబట్టి వదిలిపెట్టొద్దు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇలాంటివి చాలా చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే దీన్ని చూసి ఇంకా కొంతమంది నేర్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి శిక్ష అనేది ఖచ్చితంగా పడాలి. ఆ శిక్ష కూడా గట్టిగా ఉండాలి అని చెప్పేసి కూడా పేరెంట్స్ తరపు నుంచి వెళ్ళి కూడా మేము కోరుతున్నామని చెప్పేసి కూడా వేరే వాళ్ళు కూడా మనతో మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, కూకట్పల్లి.